అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మోహనమదిలో. ఆర్గానిక్ ఫార్మింగ్ మీద కొంచెం అవగాహన వచ్చింది ఇప్పుడు. అలాగే న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో, ఇంకా నాటు రకం విత్తనాలు తీసుకుందామని లోవర్ ట్యాంక్ బండ్లో ఉన్న విజయరామ్ గారి సేవ్ ఆఫీస్కి వచ్చాము. ఇలా పైకి వెళ్ళగానే భోజనం బోర్డు చూసి చాలా ఆనందం వేసింది. కరెక్ట్ టైంకి వచ్చానే అనుకున్నాను. ఇదిగోండి, వారి మెనూ కూడా ఇలా రాసి పెట్టారనమాట. మన ఉభయ రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేవారికి విజయరామ్ గారి పేరు తెలియకుండా ఉండదండి. ఇప్పటికీ ఎన్నో వేల మందికి ప్రకృతి వ్యవసాయం వైపు శిక్షణ ఇచ్చారు. గో ఆధారిత వ్యవసాయం పైన విజయరామ్ గారి ఎన్నో వేల వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయండి. మేము అసలు ఫార్మింగ్ చేద్దామనే ఆలోచన కూడా వీరి వీడియోలు చూసే బలపడిందండి. అయితే ఇంతకీ విజయరామ్ గారు సుభాష్ పాలేకర్ గారి ప్రియ శిష్యులు అన్నమాట. జీరో బడ్జెట్ ఫార్మింగ్, 5 లేయర్ మోడల్, మన జీవామృతం, ఘనజీవామృతము, కషాయాలు, ఇలాంటివి ఎన్నో సుభాష్ పాలేకర్ గారి ఆలోచనలే. మన దేశపు రైతులకి సుభాష్ పాలేకర్ గారు చేసిన సేవకి గుర్తింపుగా 2016లో పద్మశ్రీ బహూకరించారు. వీటి గురించి ఇంకా అవగాహన పెంచుకోవటానికి జనవరిలో విజయరామ్ గారి పొలంకెళ్ళి ఒక స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకోబోతున్నానండి. వాటి వివరాలు కూడా మీకు ముందు వీడియోస్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ భోజనం బోర్డు చూసి అసలు ఎందుకు ఎక్సైట్ అయ్యానో మీకు చెప్పలేదు. ఇక్కడ మీరు బోర్డు పైన చూస్తే గోవు ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు అని కనపడుతుంది కదండి. ఇంకా ఇక్కడ వండే ప్రతిదీ నాటు విత్తనంతో పండించినవే అండి. ఇలాంటి ఆహారం నేనెప్పుడూ తినలేదు. నాటు విత్తనమైన గోవిందభోగ్ రైస్, ఆవాల నూనె, ఇలా స్వచ్ఛమైన భోజనం దొరుకుతుందని బోర్డు చూసి అంతలాగా ఆనందపడిపోయాను. ఈ స్వచ్ఛమైన భోజనం ఖరీదు కేవలం 160 రూపాయలే అండి. 11:30 to 2:30 సర్వ్ చేస్తారు. అయితే ఇది వరకు ఒట్టి పార్సల్ సెక్షన్ మాత్రమే ఉండేది. ఈ మధ్యనే ఇలా టేబుల్స్ వేసి చక్కగా అరిటాకు వేసి వేడి భోజనం ఇలా మనకి అందజేస్తున్నారు. యాక్చువల్లీ విజయరామ్ గారు ఇక్కడ ఉండరండి. మన అదృష్టం కొద్దీ ఏదో మీటింగ్ దృష్ట్యా ఇలా హైదరాబాద్ వచ్చి ఆఫీస్లో ఉన్నారు. ఎంతో ఓపికగా నాకున్న సందేహాలన్నీ తీర్చారండి. ఒక అరగంట సేపు వారితో మాట్లాడే అదృష్టం దక్కింది. వారు కూడా నాకున్న ఉత్సాహాన్ని చూసి చాలా ఆనందపడ్డారు. ప్రకృతి వ్యవసాయానికి గోవు చాలా ముఖ్యమని, మన మోహనమదిలోకి కావలసిన గోవు వారు ఉచితంగా మనకి బహూకరిస్తా అన్నారు. ఇంత పెద్ద మనసు ఉంది కాబట్టే లక్షలాది రైతులు విజయరామ్ గారిని ఆరాధిస్తున్నారు. మీరు చూసేది వీళ్ళ సీడ్ బ్యాంక్ అండి. దేశంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని రకాల దేశీ విత్తనాలు వీళ్ళ దగ్గర దొరుకుతాయండి. ఏ విత్తనం తీసుకున్నా ఒక ప్యాకెట్కి 20 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు. అయితే ఒట్టి రైతుల కోసమే కాకుండా మిద్దె తోట వారిని దృష్టిలో పెట్టుకుని కూడా చాలా వస్తువులు అందుబాటులోకి తెచ్చారు. రైతు ద్వారా చేసిన ఎన్నో వస్తువులు కూడా ఇక్కడ విక్రయిస్తారు. అయితే వికారాబాద్ దగ్గరలో అండి విజయరామ్ గారి పొలం. జనవరి మధ్యలో అలా ఒక స్పెషల్ ట్రైనింగ్ సెషన్ అరేంజ్ చేస్తా అని ప్రామిస్ చేశారు. మెయిన్గా న్యాచురల్ ఫార్మింగ్, గో ఆధారిత వ్యవసాయం, జీవామృతం ఎలా కలుపుకోవాలి, ఎలా వాడుకోవాలి, భూమి సారవంతం ఎలా పెంచుకోవాలి, వీటి మీద ఉండబోతుందండి. రైతులు కానివ్వండి, గార్డెనర్సు, మిద్దె తోట వారు కానివ్వండి, ఎవరికైనా ఈ ఉచిత ట్రైనింగ్ అటెండ్ అవ్వాలనుకుంటే కింద కమెంట్స్లో మీ ఇంట్రెస్ట్ తెలపండి. ఇది సేవ్ ఆఫీస్ పక్కనే ఉన్న ఎమరల్డ్ స్వీట్ షాప్ అండి. ఇది కూడా విజయరామ్ గారిదే. చాలా స్పెషల్గా అనిపించిందండి ఈ ప్లేస్. ఏ స్వీట్లో కూడా మైదా అనేది అసలు వాడరు. నాటు విత్తనం, ప్రకృతి సేద్యం ద్వారా పండించిన వాటితోనే వీటిని తయారు చేస్తున్నారు. లోన ఎప్పుడూ రద్దీగా ఉంటుందని బయట ఇలా ఆర్డర్ చేసే విధంగా ఇలా అమర్చారనమాట. అన్ని రకాల సీజనల్ ఫ్రూట్స్ నిత్యం అవైలబుల్ ఉంటాయండి వీళ్ళ దగ్గర. ఇక్కడ పాయసం చాలా స్పెషల్ అంట. కాకపోతే ఈ రద్దీలో నేను ట్రై చేయలేకపోయాను. ఈసారి వెళ్ళినప్పుడు పాయసము, అక్కడ ఉన్న స్వీట్లు కొద్దిగా ట్రై చేసి మీకు అప్డేట్ ఇస్తాను. ఇక్కడ మన
దేశీ రకాలైన బియ్యం దొరుకుతాయి. కారాలు, పప్పు దినుసులు, నెయ్యి, నూనె ఏదైతే న్యాచురల్ మెథడ్లో పండిస్తున్నారో అవన్నీ సమస్తం దొరుకుతాయి. మన ఆహార అలవాట్లు ఒకేసారి మార్చుకోలేము. కొద్ది కొద్దిగా అయినా ఇలాంటి హెల్దీ ప్లేస్ నుంచి వస్తువులు తెచ్చుకుని వాడుకుందాం. ఇది వీరి దగ్గర దొరికే దేశీ విత్తనాల వివరాలు. దేశీ విత్తనాలు వాడుకుందాం అనుకునే వారికి ముఖ్యంగా తెలియాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇవి హైబ్రిడ్ విత్తనాలు మొక్కల్లాగా ఎప్పుడు పడితే అప్పుడు కాయలు కాయవండి. విత్తనాలని ఏ ఏ నెలలో నాటుకోవాలో క్లియర్గా ఈ చార్ట్లో వేసి చూపిస్తున్నారు. ఇలా కాదని మనం నాటుకున్న మొక్క బాగా పెరుగుతుంది, ఆకులు కూడా బాగా వస్తాయి, కానీ కాయలు మాత్రం కాయవు. జయరామ్ గారి దగ్గరికి వెళ్ళారు కదండి మోహన్, అక్కడి నుంచి దేశీ విత్తనాలు తీసుకొచ్చారు. ఇవి మన దేశపు సంపద. చూద్దాము ఏమేమి విత్తనాలు తీసుకొచ్చారో. మొక్కజొన్న, సొర, మిర్చి, ఆవాలు, చుక్కకూర, ఎర్రబెండ, సీమ మిర్చి. ఇవి మనకి మార్కెట్లో చాలా వెరైటీస్ దొరుకుతాయండి. అవన్నీ హైబ్రిడ్. ఈ నర్సరీలో కూడా పెడుతూ ఉంటారు కానీ విత్తనాలు అవన్నీ నాటు విత్తనాలు కాదు, హైబ్రిడ్ విత్తనాలు. సో ఇవి చాలా మంచివి. అండ్ ఇవి ఒక పర్టికులర్ టైంలోనే నాటుకోవాలండి. చెట్టు వస్తుంది, ఆకులు అంతా చెట్టు బాగానే గ్రో అవుతుంది కానీ పంట రాదు, కూరగాయలు రావన్నమాట. సో ఒక పర్టికులర్ టైం ఉంటుంది ఒక్కొక్క కూరగాయలకి. సో ఆ టైంలోనే నాటుకోవాలి మనం. నల్ల గుత్తి వంకాయ, బీరకాయ, కాశీ టమాటా, పాలకూర గ్రీన్, కొత్తిమీర, గోంగూర, ఆనియన్, ఉల్లి, నేతి బీర, కర్బూజా, మెంతి, క్యారెట్, తోటకూర, ఎరుపు కూర, గుమ్మడి, గోరుచిక్కుడు, పుచ్చకాయ, వాటర్మిలన్. ఇవన్నీ పెరిగితే అసలు ఎంత బాగుంటుంది కదా పొలంలో. దోసకాయ, పొట్లకాయ, ముల్లంగి, బీట్రూట్, కీరా గ్రీన్. ఇవండి మోహన్ తెచ్చిన నాటు విత్తనాలు. నేను మోహన్ బిగినర్స్ కదండి ఫార్మింగ్ లో. అన్ని టైప్ ఆఫ్ సీడ్స్, సాప్లింగ్స్, అన్ని వెరైటీస్ ట్రై చేస్తున్నాము. అంటే ఏది ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, ఒక్కొక్కటి ట్రై చేస్తేనే తెలుస్తుంది. ఒక 1 year జర్నీలో అన్నీ తెలియవు కదా. నర్సరీ నుంచి సాప్లింగ్స్ తీసుకొస్తున్నాము, హైబ్రిడ్ విత్తనాలు తీసుకుంటున్నాము. ఇప్పుడు నాటు విత్తనాలు కూడా మనకి దొరికాయి కాబట్టి ఇవి కూడా వేసి చూద్దాము. సో పోను నాటువి ఎక్కువ వేయటానికే ప్రాధాన్యత ఇస్తాము నేను మోహన్. ఎందుకంటే మనము ఇంత కష్టపడి ఆర్గానిక్ వేలో పెంచుకుందాము, మొక్కలు తిందాము అని అనుకుంటున్నప్పుడు ఆ విత్తనము మంచిదై ఉండాలి. నాటు విత్తనాలకి వచ్చే పళ్ళు, కూరగాయలు అవి వాటికి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. సో అదండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన్ మదిలో.